హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ సెండ్ చేసాం కదా. సో మనం లాస్ట్ వీడియోలో డిప్లాయ్మెంట్ పైప్లైన్స్లో రెండు వీడియోస్ సెండ్ చేయడం జరిగింది. ఇది మూడో వీడియో అన్నమాట. సో మనం రన్ చేసినప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో మనకి 2 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, సో ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినా సరే ఇక్కడ లెట్ మీ టేక్ పియూసీ డేటాబేస్ లోడ్ అవుతుంది. పియూసీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎన్పి మెయిల్. ఓకే, సో రన్ చేద్దాం ఇది. సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి ఇక్కడ? 2 రికార్డ్స్ వచ్చినాయి అనమాట. ఓకే, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. సో ఏదైతే డేటా ఉందో మనకి ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. చూడొచ్చు లొకేషన్ అనేది వర్క్ స్పేస్ మేము. ఓకే, సో ఇక్కడ మనకి 2 రికార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తాను. సో చూడండి ఇక్కడ ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్. యాజ్ ఆఫ్ నో నో డేటా. ఓకే, నథింగ్ ఈజ్ దేర్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి ఓకే ఇక్కడే వెళ్తాను. Let me go to test environment. సో డేటా పైప్లైన్ ఉంది కదా, రన్ చేద్దాం. సో ఇది ప్రాపర్గా చెక్ చేసుకోండి, మీరు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారా, టెస్ట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారా అనేది తెలుస్తుంది అనమాట. లోడ్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్. సో మీరు చూడొచ్చు. సోర్స్ డెస్టినేషన్ ఎక్కడ కూడా నేను డైనమిక్గా కనెక్షన్స్ కానీ ఏమీ లేదనమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే రన్ చేస్తున్నామో టెస్ట్ ఎన్విరాన్మెంట్, ఆ ఎన్విరాన్మెంట్లోకి మనకి డేటా వచ్చిందా రాలేదని ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. టెస్ట్ ఎన్విరాన్మెంట్ లోడ్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్. ఇది ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇట్స్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ అని చెప్పాలి. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ అయితే అట్లీస్ట్ ఒక 1 minute అయినా చేంజ్ అవుతుంది. ఓకే, క్విక్ స్టేటస్ చూద్దాం. నెక్స్ట్ వెయిట్. సో బేసిక్లీ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ మినిట్. అంటే స్టేటస్ మాట, ఇది ఆన్ ప్రిమిసెస్ కదా, మేబీ ఒకవేళ అందువల్ల టైం తీసుకుంటుందో ఏంటని అర్థం కావడం లేదు. బట్ నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అనమాట. సో ఒక్కోసారి 2 నిమిషాలు కూడా తీసుకుంటున్నాను అనమాట. మనం ఏం చేయలేం కదా. స్టిల్ సో ఇదే లైవ్ డెమోస్ అంటే ప్రాబ్లం. ఒక్కోసారి డిలే అయింది అనుకోండి, మనం ఇంకా దాన్ని ఏమి చేయలేము, స్కిప్ చేయడం తప్ప. So, చూడండి స్టిల్ 1 minute 41 seconds స్టేటస్ విల్ బి ఫీల్డ్. I think it will take more than 2 minutes, seems like. పైప్లైన్ స్టేటస్ మారితే చాలా ఫాస్ట్, బట్ ఆ స్టేటస్ మారడానికి టైం తీసుకుంటుంది ఎక్కువ. ఆల్రెడీ ఒకసారి రికార్డ్ చేస్తా టైం తీసుకుంటుందని క్యాన్సిల్ చేశాను. మళ్ళీ టైం తీసుకుంటుంది. ఐ డోంట్ నో. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇది ప్రాక్టికల్గా చూపిద్దామని, బట్ సో ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం. ఓకే, థ్యాంక్ గాడ్ అట్లీస్ట్. సో 2 minutes 27 seconds ఇది ఫాస్ట్గానే ఉంటుంది. సో గుర్తుంచుకోండి, ఫర్ టైమింగ్ మనకి ఏమీ లేదు, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసింది. సో ఇందాకైతే ఎటువంటి రికార్డ్ లేదు, ఇప్పుడే మనకి సో రికార్డ్ అనేది వచ్చింది. టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సక్సెస్ఫుల్. చూస్తారు కదా. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే నేను డేటా పైప్లైన్ ఎక్కడి నుంచి రన్ చేస్తున్నాను, టెస్ట్ ఎన్విరాన్మెంట్ నుంచి రన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ గుడ్. ఓకే, మీకు డేటా కూడా చూపిస్తాను. ఓకే, 2 రికార్డ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే
ప్రొడక్షన్ కదా. ఓకే, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, ప్రొడక్షన్ కదా, లైక్ డేటా పైప్ లైన్ ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా ప్రొడక్షన్కి వెళ్తాను. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో మీరు ఎన్విరాన్మెంట్స్ అనేది ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి లొకేషన్ నథింగ్ బట్ వర్క్ స్పేస్ నేమ్ అనమాట. ఓకే, లొకేషన్ అనేది ప్రొడక్షన్ ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను. ఏముంది, ప్రొడక్షన్ ఉంది. ఓకే, సో ఫర్ టైమింగ్ చూడండి, నేను రీఫ్రెష్ వర్క్ చేస్తున్నాను, నథింగ్ ఈజ్. ఓకే, ఇప్పుడు నేను ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి మళ్ళీ డేటా పైప్ లైన్ రన్ చేస్తాను. లెట్స్ సీ దట్. సో మెయిన్ వేలు. ఓకే, మీకు ఇక్కడ డేటా లేదు కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంకా ఇన్సర్ట్ చేయడం కొంత డేటా రెడీ చేస్తాను. ఇంట్ ఈఎంపీని 100. ఓకే, సో నేనైతే ఇన్సర్ట్ చేయటం లేదు, జస్ట్ వెయిట్ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రన్ చేస్తాను. అప్పుడు ప్రొడక్షన్ నుంచి కూడా తీసుకుంటుందో లేదో తెలుస్తుంది మనకి. ఇది కూడా ఒక 2 days పట్టొచ్చు. సో ఇక్కడ మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫాస్ట్ గానే వచ్చింది. లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఇది కూడా ప్రొడక్షన్ కదా. ఓకే, సో రిఫ్రెష్ చేద్దాం. ఓకే, చూసారు కదా, మనకి టేబుల్ అయితే సక్సెస్ఫుల్ గా వచ్చింది. ఓకే, సో నేను ఎక్కడ కూడా సో చూడండి, సేల్స్ లైక్ సి మాత్రమే ఇచ్చాను అనమాట. ఐ థింక్ మీరు ప్రీవియస్ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 2 రికార్డ్స్ వచ్చినాయి అనమాట. లోడ్ అవుతుంది ప్రివ్యూ. లోడింగ్ ప్రివ్యూ. ఓకే, 2 రికార్డ్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, సో మొత్తం మీద 3 రికార్డ్స్ వస్తాయి. ఒకటి, సో ఒకటి ప్రొడక్షన్ డేట్ అనేది కొత్తది ఇన్సర్ట్ చేశాను అనమాట. మళ్ళీ రన్ చేస్తాను ఇప్పుడు. సో ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ రన్ చేస్తున్నాను. యూజువల్గా మాన్యువల్గా ఎవరు రన్ చేయరు, బట్ ఏంటంటే స్కెడ్యూల్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ ఫెయిల్ అయితే అప్పుడు మాత్రమే మాన్యువల్ రన్ చేస్తారు, కానీ ఎవరు కూడా సో నో వన్ కెన్ డూ. రన్ అవుతా ఉంది. Still going on. సో దాని తర్వాత టెస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా చూస్తాను. టెస్ట్. ఓకే, ఓకే, సో సక్సెస్ఫుల్. ఇప్పుడు మనకి ఎన్ని రికార్డ్స్ రావాలా, 3 + 2 5 రావాలి. ఓకే, బట్ మేబీ ఇది సింక్ ఇష్యూ అవుతుందో ఏంటో చూడాలి. ఓకే, that's it. ఒక 1 minute అని వెయిట్ చేస్తుంది. సో ఎందుకంటే డిలే అవుతుంది. లోడ్ అవుతుంది స్టిల్.
సేమ్ అదేలేండి, కాకపోతే ఏదన్నా రిఫ్లెక్ట్ అవుతాం అంటే అంటే టైం తీసుకుంటుంది కదా అందుకు. ఒకవేళ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో చెక్ చేస్తాను. రిఫ్రెష్. లోడ్ అవుతుంది, ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ కూడా సేమ్ దాంట్లో చూడండి డెవలప్మెంట్. Oh my God, it is taking long. చూపిస్తానంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు డేటా ఎంత ప్రాసెస్ అయింది అనేది. ఎన్ని రికార్డ్స్? 3 రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి, బట్ రిఫ్లెక్ట్ అవటం లేదు ఇంకా. చెప్తున్నాగా, సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. రిఫ్రెష్ అవ్వదు, మీకు డేటా చూపిద్దాం అట్లీస్ట్ అనేది నా ఇంటెన్షన్ అనమాట. అవుట్పుట్ అని చూద్దాం ప్రాబ్లం. మరి ఎందుకు ఇక్కడ చూపించడం? ట్రై టు రిఫ్రెష్. యా, చూసారు కదా 5 రికార్డ్స్ వచ్చినాయి. సో కాకపోతే వేరే వేరే వాటికి రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఓకే, ఓన్లీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోనే రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను టెస్ట్ ఎన్విరాన్మెంట్ కి. ఓకే, సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ రన్ చేస్తాను ఇప్పుడు. సారీ గైస్, లేట్ అయితే ఖచ్చితంగా. సో మీరు నన్ను అయితే తప్పుగా అనుకోవద్దు, ఏంట్రా బాబు ఎంతసేపు అని. సో చూసారు కదా, మీరే చూస్తున్నారు ఎంత టైం తీసుకుంటుంది అనేది రిఫ్లెక్ట్ అవడానికి. సో మన చేతుల్లో అయితే ఏం లేదనమాట. సో మీరు చూసుకోండి ఇక్కడ టెస్ట్ ఎన్విరాన్మెంట్, అలానే ఇక్కడ కూడా టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేస్తాను. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ లోడ్ అవుతుంది. సో మీరు చూసుకుని ఇక్కడ ప్రాపర్గా చెక్ చేసుకుని గైస్, ఏమాత్రం మిస్టేక్ అయినా మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవాల్సి వస్తుంది. టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇది, అండ్ ఇక్కడ కూడా సో టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఫస్ట్ డేటా ఎంత ఉందో చూద్దాం. ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే ఉంది, కావాలంటే రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు టోటల్గా 4 + 2 6 రావాలన్నమాట. ఓకే, లెట్స్ సీ దట్. సో బట్ ఇది ఎంత టైం తీసుకుంటుందో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ 5 minutes అయితే టైం తీసుకుంటుంది అనమాట రిఫ్లెక్ట్ అవ్వడానికి. So still in feed status only. So it will take 2 minutes max.
ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్ అయింది కాబట్టి 1.5 మినిట్లోనే ఇది కూడా విత్ ఇన్ 2 మినిట్స్లో అయిపోవడం ఛాన్సెస్ ఉంటాయి. కీడ్ స్టేటస్కి వచ్చింది. Still going on. Still running. That's it. సో ఇది ఇన్ ప్రోగ్రెస్ వస్తే అట్లీస్ట్ మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఒక 1 మినిట్ అలా చూద్దాం, దెన్ ఐ కెన్ క్యాన్సిల్ ద వీడియో, ఎందుకంటే టైం చాలా తీసుకుంటుంది. It's taking 2 minutes 30 seconds. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం గైస్. ఇన్ ప్రోగ్రెస్ అని వస్తే చాలా ఫాస్ట్గా ఉంటుంది, బట్ ఆ స్టేటస్ చేంజ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, ఎస్పెషల్లీ ఇది ఆన్ ప్రెమిసెస్లోనే. ఓకే, సో లక్కీగా 3 మినిట్స్కి ఓకే, మనకైతే సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ అయింది. ఎన్ని రికార్డ్స్? 4 రికార్డ్స్ అయితే వచ్చినాయి. ఏదైతే మనకి సో డేటాబేస్లో ఉన్నాయో 4 రికార్డ్స్, ఆ 4 రికార్డ్స్ అనేది ప్రాసెస్ అయింది. బట్ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవడానికి మరి ఎంత టైం తీసుకుంటుందో చూడాలి. ఒక్కోసారి ఇమ్మీడియట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు. సో ఇమ్మీడియట్ గా రిఫ్లెక్ట్ అయ్యాయి అనమాట. ఓకే, సో టెస్ట్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు ఏంటంటే మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ రన్ చేసినప్పుడు సో అక్కడ వచ్చినాయి, అండ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ రన్ చేసినప్పుడు టెస్ట్ లేక్ హౌస్లోకి వచ్చినాయి, అండ్ ప్రొడక్షన్ నుంచి రన్ చేస్తే ప్రొడక్షన్ లేక్ హౌస్లోకి సో వచ్చేసినాయి అనమాట. ఓకే, సక్సెస్ఫుల్గా మనకు 3 ఎన్విరాన్మెంట్స్లో డేటా అనేది సో ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్ సర్వర్ నుంచి అయితే ప్రాపర్గా ఏదైనా డెవలప్మెంట్ కావచ్చు, టెస్ట్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, మూడిట్లో కూడా మనకి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూషన్ జరగడం జరిగింది అనమాట. ఓకే, అయితే సేమ్ థింగ్ మనకి వేర్ హౌస్లో కూడా వస్తుందా రావటం లేదని నెక్స్ట్ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో అండ్ ఏదైతే ఇక్కడ సో సేమ్ సర్వర్ యూజ్ చేస్తున్నాం, లైక్ సేమ్ డేటాబేస్ అలా కాకుండా సో డెవలప్మెంట్కి ఒక డేటాబేస్, టెస్ట్కి ఒక డేటాబేస్, ప్రొడక్షన్ ఒక డేటాబేస్ యూజ్ చేసినప్పుడు అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఏంటనేది కూడా మనమైతే ప్రాక్టికల్గా సో నెక్స్ట్ వీడియో వేర్ హౌస్, దాని తర్వాత సో ఇది డేటాబేస్ డైనమింగ్ ఎలా చేంజ్ చేయాలి ఏంటనేది కూడా మనమైతే డీటెయిల్గా గోయింగ్ ఫార్వర్డ్ అయితే చూద్దాం. సారీ గైస్, చాలా డిలే అయి ఉంటుంది నాకు తెలిసిన మధ్యలో, మీరైతే స్కిప్ చేయండి. సో నేనైతే ఎడిటింగ్ ఏం చేయడం లేదు కాబట్టి తప్పుగా అనుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.